ఎన్నిసార్లు తిన్నా అస్సలు బోర్ కొట్టదు. అంత టేస్టీగా అంత బాగుంటుంది. ఈ రెండిటి కాంబినేషన్తోని రొయ్యలు మునక్కాడ చాలా చాలా టేస్టీగా అంత బాగుంటుందండి. సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదు. ఇంట్లో ఉన్న మసాలాలతోనే రెడీ చేసేసుకోవచ్చు అండి. నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి రొయ్యలు అలాగే వాటిలోకి మునక్కాడ పెట్టేసి హెల్తీ అయిన టేస్ట్ అయిన కర్రీని రెడీ చేసేసుకుందాం. చాలామంది ఎక్కువ శాతము రొయ్యలు తీసుకున్నప్పుడు కేజీ రొయ్యలు తీసుకున్నా కానీ మనకు అర్ధ కేజీ కన్నా కొంచెం ఎక్కువ వచ్చేస్తుంటాయి, అంటే 3/4 కేజీ వస్తుంటాయి. అలాంటప్పుడు ఇలా ములక్కాడ యాడ్ చేసినామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కర్రీ అనేది కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది. ఇక్కడ అర్ధ కేజీ రొయ్యల్ని తీసుకొని అక్కడ వాళ్ళు తీసుకున్న చోటనే పైన అనేది మనకు క్లీన్ చేసి ఇచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత మనకి బ్లాక్గా పైన కింద ఇలా దారపోగు మాదిరిగా బ్లాక్ లాగా ఉంటుంది. ఆ రెడ్డిటిని తీసేసుకొని కడిగేసుకొని జాలి గిన్నెలో వేసేసుకున్నామంటే సరిపోతుంది. ఎక్కువ కడగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని చెక్క లవంగాలు వేసేసుకొని అలాగే ఒక 2 ఒట్టిమిరపకాయలు కూడా ఇందులోకి వేసేసుకొని ఆయిల్లోనే అలాగే ఒక చిన్న స్పూన్ అంతా జీలకర్ర కూడా వేస్తున్నా నేను ఇక్కడ. జీలకర్ర వేసిన తర్వాత ఇవి కొంచెం 1 నిమిషం వేగిన తర్వాతకి మీడియం మంట మీద ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి. నేను ఒక కప్పు మైన్ తీసుకున్నా నేను ఇక్కడ సన్నగా తరిగేసుకొని. వీటిని ఎక్కువ బ్రౌన్ కలర్ కావాల్సిన అవసరం లేదు. జస్ట్ 1 నిమిషం పాటు ఆయిల్లో హై మంట మీద ఇలా ఉడికిచ్చేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు మంట అనేది మీడియంలో పెట్టేసుకొని కడిగి పెట్టేసుకున్న రొయ్యల్ని ఇందులో వేసేసుకొని అలాగే ఒక 2 మునక్కాడ వేసేస్తున్నా నేను ఇక్కడ. ఒక 10 మైన్ ఉంటాయి ఇవి. సేమ్ వేసేస్తున్నా. ఎక్కువ వేసుకున్నామంటే కూడా మనకు రొయ్యలు అనేది తక్కువ కనపడతాయి. సేమ్ వేసేసుకుంటున్నా ఇక్కడ. అలాగే ఒక స్పూన్ అంతా పసుపు కూడా వేసేసుకొని ఇందులో వాటర్ అల్లా వచ్చి మనకి ఆయిల్ తేలేంత వరకు వీటిని మీడియం మంట మీదనే మగ్గిచ్చేసుకోవాలి. ఫస్ట్ వీటిని చిన్నగా ఇలా కలిపేసుకోవాలి, ఎక్కువ కలపకూడదు. పసుపు అంతా కలిసేంత వరకు ఇలా కలిపేసుకున్న తర్వాతకి మూత పెట్టి వీటిని ఒక 3 నిమిషాల పాటు ఉడికిచ్చేసుకున్నామంటే ఇందులో వాటర్ అల్లా వచ్చి ఇంకిపోయి మనకి ఆయిల్ అనేది తేలుతుంది. అప్పటిదాకా మనం మగ్గించుకోవాలి. ఇప్పుడు వాటర్ తేలింది కదా, మళ్ళీ మూత పెట్టి కలపాల్సిన అవసరం లేదు. ఇలా ఆయిల్ తేలేదాకా మీడియం మంట మీద మగ్గిచ్చేసుకోవాలి. మగ్గించుకున్న తర్వాతకి ఒక 2 టమాటోలు తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. మనకు గ్రేవీ లాగా వస్తుంది ఇలా చేయడం వల్ల. ఇప్పుడు ఇందులోకి ఈ టమాటో పేస్ట్ కూడా వేసేసుకొని మిక్సీ పట్టినది అలాగే కొత్తిమీర కూడా మిక్సీ పట్టి వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది. అలాగే కొంచెం గ్రేవీ అనేది క్వాంటిటీ పెరుగుతుంది. అలాగే ఇందులోకి సరిపడా సాల్టు, సరిపడా తగినంత అలాగే కారం కూడా వేసేసుకొని సరిపడా. ఇప్పుడు గరం మసాలా పొడి వేస్తున్నా నేను, అంటే ధనియాల పొడి అంతా కలిపినది గరం మసాలా పొడి 1 స్పూన్ మైన్ వేసేసుకొని చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఒకసారి మసాలా అంతా ఇలా కలిసేంత దాకా కలిపేసుకొని మీడియం మంట మీదనే ఇందులో కూడా వాటర్ అల్లా ఇంకిపోయి మనకి ఇలా ఆయిల్ తేలి ఇలా మసాలల్లా ఇలా రెడీ అయ్యి దగ్గర పడిన తర్వాతకి ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ పోసేసుకున్నామంటే సరిపోతుంది. మనకి ఎంత గ్రేవీ కావాలో అంత మైన్ వాటర్ పోసేసుకొని వీటిని చూపిస్తున్న విధంగా ఇలా నిదానంగా అంతా కలిపేసుకొని మసాలల్లా అంత దగ్గరికి అయ్యి చివరిగా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న కొత్తిమీరను కూడా ఇందులో వేసేసుకొని మూత మూసి 1-2 నిమిషాల పాటు మీడియం మంట మీదనే మగ్గిచ్చేసుకున్నామంటే ఇలా కొంచెం ఆయిల్ తేలిన తర్వాతకి స్టవ్ బంద్ చేసుకున్నామంటే ములక్కాడ రొయ్యల కర్రీ రెడీ అండి. గ్రేవీతో అస్సలు టేస్ట్ ఎంత బాగుంటుందంటే మళ్ళీ చేపించుకొని తింటారు. అంత టేస్టీగా అంత బాగుంటుంది. అసలు ఎక్కువ మసాలాలు కూడా నేను వేయలేదు ఇక్కడ. తక్కువ మసాలాలతోనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసినారంటే మాత్రం అస్సలు వదలరు. నోటికి కమ్మగా అంత రుచిగా ఉంటుంది ఈ రొయ్యల మునక్కాడ కర్రీ అనేది. ఈ కాంబినేషన్లో చేశారంటే మాత్రం అస్సలు వదిలిపెట్టారు. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ చేపించుకొని తింటారు. అంత టేస్టీగా అంత బాగుంటుంది. రైస్లోకి అయితే మాత్రం 1-2 స్పూన్లు వేసుకున్నా చాలు, మనకు కప్పు రైస్లోకి సరిపోతుంది. అంత కమ్మగా అంత టేస్టీగా ఉంటుంది. గ్రేవీ ఫుల్గా ఉంది కాబట్టి ఒక్క పూట తిన్నా మనస్ఫూర్తిగా అంత తృప్తిగా ఉంటుంది. ఈరోజుకి ఇంతేనండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకి